నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, సాయినాథుని ఆలయాల్లో కిక్కిరిసిన భక్తులు। ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి, బాపట్ల ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకట మురళి। చీరాల్లో చైన్ స్నాచర్ హల్చల్, ఒంటరిగా వెళ్తున్న మహిళను టార్గెట్ చేసుకుని చోరీ। చీరాల నియోజకవర్గంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి। ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి బాబా ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి। చీరాల నియోజకవర్గంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి। ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి ఆ బాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి। పాపరాజు తోట షిరిడి సాయిబాబా మందిరం గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి సాయినాథునికి వివిధ ద్రవ్యాభిషేకాలు నిర్వహించారు। అనంతరం సువర్ణ కిరీట ధారణలో ఊంజల సేవను ఆస్వాదిస్తూ సాయిబాబా భక్తులకు దర్శనమిచ్చారు। అదేవిధంగా బోస్ నగర్ షిరిడి సాయి అయ్యప్ప స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అలంకరణ సేవ కార్యక్రమాలు జరిపారు। పేరాల షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి నిర్వహించారు। అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। మన మందిరంలో గురు పౌర్ణిమ సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది। గురు పౌర్ణిమ గురించి అందరికీ తెలుసు, అయినా ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నాను। గురు పౌర్ణిమలో విశేషమైన గురు సాంప్రదాయంలో వచ్చినటువంటి గురువుని సేవించుకోవడానికే ఇవాళ వ్యాస పూర్ణిమని మనం గురు పౌర్ణిమ అని అంటున్నాము। మొట్టమొదట సృష్టి ప్రారంభమైనప్పుడు గురువే మొత్తం విశ్వమంతా వ్యాపించి తద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి సృష్టి ప్రారంభించడానికి కారకులయ్యారు। ఈ విధంగా గురు సాంప్రదాయంలో వచ్చినటువంటి గురువుని సేవించడం అనేది మన సాంప్రదాయము, ప్లస్ భగవంతుడు వాళ్ళ ద్వారా మనకు ప్రసాదించినటువంటి ప్రత్యేకమైనటువంటి వరం కూడా। అందువల్ల ఈ సాంప్రదాయంలో 5వ గురువు అయినటువంటి మనకి శ్రీ షిరిడి సాయినాథుల వారికి ఈ రోజున విశేషంగా గురు పౌర్ణిమ చేయడం జరిగింది। గురు పౌర్ణిమ సందర్భంలో స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాలతోటి, పంచరసాలతోటి, పంచగంగలతోటి, పంచామృతాలతోటి అన్నీ కలిపి స్వామివారికి విశేషంగా అభిషేకం చేయడం జరిగింది। మరియు ఇక్కడికి వచ్చేటువంటి అందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది। భోజన కార్యక్రమంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న కమిటీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం అందరికీ అందజేస్తున్నారు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది। కనుక ఈ గురు పౌర్ణిమలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సాయినాథుని కృప సదా వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆయన ఆశీస్సులు లభించాలని, వాళ్ళు సదా క్షేమంగాను ఆరోగ్యంగాను ఐశ్వర్యవంతులై ఎల్లవేళలా గురువుని సేవిస్తూ తద్వారా మిగిలిన వాళ్ళందరినీ కూడా సేవించుకుంటూ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉంటారని చీరాల పోస్టులు చేసిన శ్రీ అయ్యప్ప స్వామి సాయి దేవస్థానం గత 20 సంవత్సరాల నుంచి కూడా దేవాలయంలో గురు పౌర్ణమి కార్యక్రమంగా 7,000 మందికి అన్న సమానం ఏర్పాటు చేస్తూ దాతల సహకారంతో నిత్య నూతనంగా ఎప్పటికప్పుడు దేవాలయంలో ప్రతి పండగ కూడా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీరామనవమి, దసరా, ఉగాది, అయ్యప్ప స్వామి అయ్యప్ప 40 రోజుల పాటు కూడా సభ్యులు ఏర్పాటు చేస్తాము। దాతల సహకారంతో మాకు ఈ దేవాలయం సుమారు 20 సంవత్సరాల క్రితం ఏర్పడింది। ఈ 20 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమం దిగ్విజయం చేస్తున్న సహకారంతో అందరికీ ధన్యవాదాలు। బాపట్లలోని ప్రాంతీయ వైద్యశాలను జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ క్రమంలో వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు। ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చెప్పారు। బాపట్లలోని ప్రాంతీయ వైద్యశాలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ క్రమంలో వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు। ముఖ్యంగా వైద్యశాలలో రోగుల పేర్ల నమోదు, ఓపీ ఇంజెక్షన్ వేసే గది, హెచ్ఐవి కౌన్సిల్ గదులు, ఎక్స్రే స్కానింగ్ గదులు, చిన్నపిల్లల వార్డు, కాన్పులు, ప్రసూతి విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు। ఆయా వార్డుల్లో వైద్యం పొందుతున్న రోగులతో ఆయన స్వయంగా మాట్లాడారు। వైద్యం సక్రమంగా జరుగుతుందా, డాక్టర్లు బాగా చూస్తున్నారా, సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అంటూ రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు। అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వర్షాల సీజన్ లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు। ఇక ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు నడుస్తున్నాయన్నారు। జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రాంతీయ వైద్యశాలలో 400కు పైగా ఓపీలు నమోదవుతున్నాయని చెప్పారు। ఇక 7 విభాగాల్లో ఓపీలు నడుస్తుండగా అత్యవసర సేవలు, ఆపరేషన్ల కొరకు సగటున ప్రతిరోజు 4 నుంచి 5 వరకు బ్లడ్ ప్యాకెట్లు వినియోగిస్తున్నామన్నారు। ప్రస్తుతం బ్లడ్ స్టోరేజ్ విభాగంలో 49 బ్లడ్ ప్యాకెట్లు ఉన్నాయని, వాటి సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు। ప్రతిరోజు సగటున 80 మందికి ఎక్స్రేలు తీస్తున్నామని చెప్పారు। ఈ విభాగంలో కొంత సిబ్బంది కొరత ఉందన్నారు। ఇక ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన వారంతా ఆరోగ్యవంతులై తిరిగి వెళ్లడమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు। నాణ్యమైన వైద్యం సకాలంలో అందించాలన్నారు। ప్రభుత్వ వైద్యశాలలపై నిరంతరం వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు।
ఈరోజు రెగ్యులర్ విధి నిర్వహణలో భాగంగా ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది ఇన్స్పెక్షన్కి సర్ప్రైజ్గా. ఇక్కడ మనకి DCHS గారు, DMHO అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మిగతా అందరూ కూడా అవైలబుల్ ఉన్నారు. నేను మొదట ఓపీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని బ్లడ్ సెంటర్ అయితేనేమి, అదేవిధంగా ఇన్పేషెంట్ ఓపీ అయితేనేమి, అట్లానే ఓపీ చూస్తున్నటువంటి డిఫరెంట్ డాక్టర్స్ అయితేనేమి, అదేవిధంగా ఇన్పేషెంట్ వార్డులు అయితేనేమి, SNCU, ICU అండ్ క్యాజువాలిటీ సంబంధించిన వాళ్ళు అన్నీ కూడా చూడడం జరిగింది, ఇంక్లూడింగ్ డిస్పెన్సరీ. ప్రతి చోట్ల కూడా కనీసం ఒకరు ఇద్దరు పేషెంట్స్తో నేను కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను, ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో. ప్రతి వార్డులో కానీ, ఓపీలో కానీ, SNCలో కానీ ప్రతి చోట మాట్లాడడం జరిగింది, ఇంక్లూడింగ్ పేషెంట్ అటెండర్స్ హూ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో అన్ని చోట్ల కూడా నాకు చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు చెప్పడం జరిగింది రెస్పాన్స్. సో డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ హియర్, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆల్సో ఫ్రమ్ హెల్త్ డిపార్ట్మెంట్. సో జనరల్గా ఏమవుతుందంటే మనకి పబ్లిక్లో మనము 80%, 90% ఇచ్చినా కూడా కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. 10-20% అయినా అసంతృప్తిగా మాట్లాడేటువంటిది ఉంటుంది. ఇక్కడ నేను ఒక పేషెంట్ నుంచి కానీ, ఒక పేషెంట్ అటెండర్ నుంచి కానీ అటువంటి వాయిస్ ఇవ్వలేదు. ఎవ్రీబడి ఎక్స్ప్రెసింగ్ దేర్ గుడ్ సాటిస్ఫాక్షన్. సో అట్లా తెచ్చుకోవడం అనేది నిజంగానే అప్రిషియేటబుల్ అండి ఈ డిస్ట్రిక్ట్ హెల్త్ టీమ్ని. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఐ వాజ్ నాట్ ఇన్ దట్ ఇంప్రెషన్. డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెఫినెట్గా మనం దాన్ని స్క్రూ చేయాలేమో అన్నట్టుగా అనుకున్నాను. కానీ బట్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ అబ్జర్వింగ్ ఆల్ ద థింగ్స్ ఐఎమ్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ మై సాటిస్ఫాక్షన్. సో ఇంకా కొన్ని 1 or 2 లిటిల్ ప్రాబ్లమ్స్ మన దృష్టికి వచ్చాయి. అదేంటంటే పేషెంట్ అటెండర్స్ సుమారుగా 50 మంది ఉన్నారు. అదొక చిన్న జాగాలో ఒక 500 SFT కూడా ఉండని స్థలంలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అక్కడ సరైన గాలి కానీ మంచినీళ్ళు అయితే ఉన్నాయి, కానీ అక్కడ వాళ్ళకి ఉండడానికి ఆ స్పేస్ సరిపోవడం లేదు అనేటువంటి నిజంగానే ఉంది ఆ ప్రాబ్లం. మనకేంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కొత్తగా రీఆర్గనైజేషన్ అయ్యి వచ్చినప్పుడు బిల్డింగ్ వాళ్ళకి అందుబాటులో ఉన్న దాన్ని DMHO ఆఫీస్గా మనం నడుపుతూ ఉండడం వల్ల వాళ్ళకి కొంత సమస్య ఉంది. నేను దీన్ని నిన్ననే నాకు DMHO గారు కూడా తమ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అన్నింటినీ కూడా నాకు తీసుకొచ్చి చూపించారు. ఆ ఫండ్ పొజిషన్ ఒకసారి చూసుకొని, ఒకవేళ అట్లా కానప్పుడు ఏమైనా డోనర్స్ నుంచి అయినా కూడా చూసుకొని, హాస్పిటల్ ప్రెమైసెస్లో స్థలం కూడా అనేది అబ్జర్వేషన్ చేసుకొని ఏదైనా వాళ్ళ కోసం ఒక సెమీ టెంపరీ, నాట్ కంప్లీట్లీ టెంపరీ, సెమీ టెంపరీగా ఏదైనా ఒక మంచిది తయారు చేసి కూలర్స్ అవి పెట్టి, ఫ్యాన్లు అవి పెట్టి, సమ్మర్లో కూడా కొంత ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూసుకొని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ ఇన్స్పెక్షన్ అబ్జర్వేషన్ టుడే. థ్యాంక్ యూ. చీరాల మండలం రామకృష్ణాపురంలో చైన్స్ నాచర్ హల్చల్ చేశాడు. ఒంటరిగా వెళ్తున్న మహిళను టార్గెట్ చేసుకుని ఆమెపై దాడి చేసి బంగారు గొలుసును అపహరించి పరారయ్యాడు. సాధారణంగా చైన్ స్నాచర్లు ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను అనుసరిస్తూ అదును చూసుకుని వారి మెడలోని బంగారు గొలుసులు తెంపుకుపోతుంటారు. అయితే బాపట్ల జిల్లా చీరాలలో మాత్రం ఓ చైన్ స్నాచర్ బర్తెగిచ్చాడు. గుంట మార్కెట్ వద్ద ఓ సందులో పట్టపగలు ద్విచక్ర వాహనంపై వచ్చి ఒంటరిగా ఆ వీధిలో ఒక యువతి వెళ్లడాన్ని గమనించి తన బండిని ఆపి ఆమెపై దాడి చేసి మరీ చైన్ లాక్కుని పరారయ్యాడు. కాగా బాధిత మహిళపై దాడి చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దృశ్యాలని అక్కడే ఉన్న ఓ ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఓసారి చూద్దాం. చీరాల గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయినాథుని ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేటపాలెం మండలం దేశాయిపేటలోని షిరిడి సాయి ప్రశాంత మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీరాల గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయినాథుని ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేటపాలెం మండలం దేశాయిపేటలోని షిరిడి సాయి ప్రశాంత మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండి భక్తులు బాబా ఆలయాలకు పోటెత్తారు. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల సాయి నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు అర్చనలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
చీరాల పట్టణంలోని యాదవపాలెంలో వేంచేస్తున్న శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ల ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించారు. చీరాల పట్టణంలోని యాదవపాలెంలో వేంచేస్తున్న శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్ల ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మేళతాళాలతో కనక తప్పెట్లతో ఆలయం వద్ద చేరుకుని గంగమ్మకు భక్తులు పొంగల్ సమర్పించారు. ఉదయం నుండి అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూర్వీకుల నుండి ప్రతి ఏటా గంగమ్మ ఉత్సవాలు వైభవపేతంగా జరుపుతున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. చీరాల చుట్టుపక్కల గ్రామాల నుండి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారు. కోరికలు తీర్చి కల్పవల్లిగా గంగమ్మను కొలుస్తామని తెలిపారు. చీరాల యాదవపాలెంలో వేంచేసుకున్న శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో అత్యంత వైభవంగా అమ్మవారి సేవా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా మాకే గుర్తులేదు 400 సంవత్సరాల పైగా అమ్మవారికి అత్యంత వైభవంగా మా తాత ముత్తాతల వారిచే అమ్మవారికి యాదవపాలెంలో గంగమ్మ తల్లికి అత్యంత వైభవంగా ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వివిధ దేశాల నుంచి మరియు పట్టణాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమంలో మా కమ్యూనిటీకి సంబంధించిన వారు కానీ చుట్టుపక్కల గ్రామ పెద్దలు కానీ ఎవరైనా సరే అమ్మవారి సేవలో ప్రతి ఒక్కరు పాల్గొని చక్కగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకా ముందుకి ఇంకా అమ్మవారి సేవ ఇంకా చాలా ముందుకు చేసి అమ్మవారి కార్యక్రమాలు బాగా చేయాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి, చిన్నపిల్లలకి, మహిళమ్మ తల్లికి పేరు పేరున మా గంగమ్మ తల్లి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చీరాల గడియారి స్తంభం సెంటర్లో కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వినుకొండ ఘటనపై వైసీపీ చేస్తున్న శవ రాజకీయాలను వెంటనే మానుకోవాలని హితవు పలికారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో హత్యారకు రాజకీయాలు పూసి మాజీ సీఎం జగన్ వికృత క్రీడ ప్రదర్శిస్తున్నాడని అన్నారు. తండ్రి బాబాయ్ కోడి కత్తి అదేవిధంగా ఈ డ్రామాలు చూసిన అనంతరమే వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఇంకా శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తప్పు చేసిన వారికి కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. అవమానకరం. ఎందుకంటే వాళ్ళు కక్షపూర్వకంగా రోడ్డు మీద పడి నరుక్కొని చంపుకొని చేసుకుంటే మన మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ శవ రాజకీయాలు మానట్లేదు. ఎక్కడైనా సానుభూతిగా వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే సాంబ్రాణి వేసి వస్తాడవుతే అక్కడ కారం వెళ్ళి వస్తున్నాడు. ఈయన ఇంకా ఏమనుకున్నాడంటే ముఖ్యమంత్రి ఆలోచనలోనే ఇంకా భ్రమ పోలేదని మన రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలంతా ఒక్కసారిగా ఊకముడిగా పడి 11 సీట్లు కట్టబెడితే కనీసం ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేని నాయకుడు ఎలా ఉండాలో కూడా ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు. మాట్లాడితే ఢిల్లీ వెళ్తానన్నాడు. 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించి నీకు అవకాశం ఇస్తే వాళ్ళని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్న ఘనత నీకే దక్కింది. మనం ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న ఉమ్మడి అబ్దబ్దు నాయకులంతా కలిసి ఈ రోజున నిరసన తెలుపుతూ నీకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నారంటే ఇంకా బుద్ధి రావట్లేదు. దయచేసి 144 సెక్షన్ ఉన్నా కానీ అక్కడ నీ అంతగా నువ్వు వెళ్ళి ఏం చేసావయ్యా అంటే, అమ్మా నీకు 15 వస్తుందా, నీకు 15 వస్తుందా, నీకు 15 వస్తుందా అని చెప్పి నువ్వు ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తున్నావు. ప్రభుత్వం ఏర్పడి 30 రోజుల కాలమే అయింది. ఈ 30 రోజుల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి ఏ విధంగా మేము తీసుకెళ్లాలని చెప్పి ఎన్నో నిధులు, ఎన్నో పారిశ్రామికవేత్తలను తెచ్చుకొని ఆయన ఈ నువ్వు తీసిన గుంటని పొడవటానికి రాత్రి పొగులు కష్టపడుతూ యంత్రాంగం ముందుకు పోతుంది అనేది మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామంలో వేంచేసుకున్న శ్రీ బొడ్డురాయి అమ్మవారి 64వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామంలో వేంచేసుకున్న శ్రీ బొడ్డురాయి అమ్మవారి 64వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకాలు 20 నుంచి చల్ది నైవేద్యం సమర్పించారు. మేళతాళాలు కనక తప్పెట్లతో అమ్మవారి ఆలయం వరకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం తిరునాళ్ల ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. చేనేతలతో కూడా ఏర్పాటు చేసిన ప్రభ వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
రామకృష్ణాపురం గ్రామంలో వేచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఒడ్డురాయి అమ్మవారి 64వ వార్షిక తిరునాళ్ళ సందర్భంగా ఉదయం చంతి నైవేద్యము పొంగళ్ళు జరిగినవి. ఈరోజు చేనేత నూరు అల్లికలతో మహావైభవంగా 23 అడుగుల ప్రభ తయారు చేయడం జరిగినది. తిరునాళ్ళ సందర్భంగా భక్తులు వేలాదిగా వచ్చి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గాను తిరుమలకు వస్తున్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు 16 నుండి 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 83,538 మంది భక్తులు దర్శించుకోక 30,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.25 ఆదాయం వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. ఈ రోజు జూలై 21, 2024 అంతర్గత ఒడిశా పరిసర ప్రాంతాలపై గల అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశగా కదులుతూ 0830 గంటలకు ఒడిశా ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ మీదుగా ఉంది. రానున్న 12 గంటల్లో కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టం వద్ద జైస్మలెట్, కోట, గుణ, మాండ్లా, ఒడిశా అంతర్భాగం మరియు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్, చంద్బలి, తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ప్రాంతం మధ్య వెళ్తుంది. సముద్ర మట్టం నుండి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తులో షీర్ జోన్ సుమారుగా 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీదుగా ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పిస్తుండడాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు చేసిన ఆందోళన తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఆందోళనను అణచేందుకు బంగ్లా ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన ఫలితం లేకుండా పోయింది. దాంతో ఇవాళ సర్కారు ఏకంగా షూటెడ్ సైట్ ఆదేశాలను జారీ చేసింది. ఆందోళన చెలరేగిన అన్ని ప్రాంతాల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఆందోళనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 115 మంది మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం కొంతసేపు కర్ఫ్యూను సడలించింది. అయితే సడలింపు సమయంలోనూ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికైన ఎంపీల్లో 38% మంది మహిళలున్న ఏకైక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారని ఎన్నికలకు ముందు చాలా మంది చెప్పినా ఆ దిశగా వారెవరూ అడుగులు వేయలేదని అన్నారు. 38% మహిళా ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు చేపట్టినట్లు కేవలం తమ పార్టీ మాత్రమేనని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. కోల్కతాలో ఆదివారం జరిగిన టీఎంసీ ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో యూపీలో అఖిలేష్ సాధించిన ఫలితాలకు తాను ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఎల్లుండి నుండి ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో ఎంపీలు, మంత్రులతో కలిసి ఉమ్మడి సమావేశం నిర్వహించి సరికొత్త పద్ధతికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధుల్ని సాధించడమే లక్ష్యంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరు కాగా పలు కీలక అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పోటీపడి పనిచేయాలని ఎంపీలు, మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. గతంతో పోలిస్తే కార్ల తయారీ సంస్థలో పోటీతత్వం పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఏసీయూ కార్లపై మోజు పెంచేసుకోవడంతో ఆటోమొబైల్ సంస్థలన్నీ ఆ సెగ్మెంట్ కార్ల తయారీపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఇటీవల కాలం వరకు ప్రతి సెగ్మెంట్ లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన మారుతి సుజుకీకి సవాల్ ఎదురవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మైక్రో ఎస్యూవీ మోడల్ కారు టాటా పంచ్ మారుతి సుజుకీ స్విఫ్ట్ ను దాటేసింది. గత నెలలో 3% సేల్స్ పుంజుకొని మొత్తం 3.7 లక్షల కార్లు అమ్ముడైతే టాప్ 5 లో టాటా పంచ్, మారుతి సుజుకీ స్విఫ్ట్, హుండాయ్ క్రెటా, మారుతి సుజుకీ ఎర్టిగా నిలిచాయి. కిసాన్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు ఆడడంపై అనిశ్చితి నెలకొంది. భద్రతా కారణాల రీత్యా టీమిండియాను దాయాది గడ్డ మీదకు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదు. అందుకని ఆసియా కప్ మాదిరిగానే ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడకున్నా ఏం నష్టం లేదని, క్రికెట్ ఏమీ ఆగిపోదని అలీ అన్నాడు. ఆదివారం హసన్ అలీ తమ దేశంలోని సమా టీవీలో మాట్లాడారు. ఛాంపియన్ ట్రోఫీ కోసం ఒకవేళ భారత జట్టు రాకున్నా మేము టోర్నీ ఆడేస్తామన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, సాయినాథుని ఆలయాల్లో కిక్కిరిసిన భక్తులు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. బాపట్ల ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల్లో చైన్ స్నాచర్ హల్చల్, ఒంటరిగా వెళ్తున్న మహిళను టార్గెట్ చేసుకుని చోరీ.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.